కేజీ సాయిగుళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక పావు కిలోలో సగం అంటే ఒక అర గ్లాసు బియ్యం కూడా తీసుకున్నానండి. బియ్యం ఎందుకు తీసుకున్నానంటే సున్నుండ పొడి మెత్తగా ఉండి తినేటప్పుడు నోటికి అంటుకుపోతుందండి. సో అలా అంటుకోకుండా ఉండడం కోసం బియ్యం అనేది కూడా వేయించి ఇందులో గ్రైండ్ చేసుకుంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆల్రెడీ హీట్ అయింది. ఇందులో మినపగుళ్ళు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టి తక్కువ టైంలో వేయించుకోకూడదండి, సరిగ్గా వేగదు. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగునున్న గుళ్ళు మాడిపోతాయి. చిన్న మంట పెట్టి దోరగా వేయించుకోవాలి. మినుముల్లో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నప్పుడు పిల్లలకి మనం ఇలా సున్నుండలు రోజుకు ఒక్కొక్క వండ పెడితే పిల్లలు చాలా బలంగా ఉంటారండి. ఇప్పటికీ కూడా కొందరు ఇళ్లలో భోజనం తిన్న వెంటనే బెల్లంతో చేసిన స్వీట్ తింటే మంచిదని చెప్పి కంపల్సరీ సున్నుండ చేసుకుని ఉంచుకుంటారు. ఇదిగోనండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టైం మాత్రం చాలా ఎక్కువ పట్టిందండి. నాకు మినిమం ఒక 35-40 మినిట్స్ పట్టింది ఈ విధంగా రోస్ట్గా వేగడానికి. ఇప్పుడు ఈ మినుముల్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుని ఇదే కడాయిలో బియ్యం కూడా వేసి వేయించుకుంటాను. ఇగోనండి, 1 కిలో సాయిగుళ్ళకి ఒక అర గ్లాసు అంటే పావు కిలోలో సగం బియ్యం కూడా వేసుకుని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ఈ వేయించిన మినుముల్లో వేసుకుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంట్లో, లేదంటే మిల్లుకి కూడా పట్టుకెళ్ళి మెత్తని పిండిని ఆడించుకోవాలి. ఇదిగోనండి, పిండి ఈ విధంగా మెత్తగా మరపట్టించానండి. మరపట్టించిన తర్వాత మరలా మనం 2 సార్లు మెత్తని జల్లెడతో మెత్తగా ఉండే విధంగా జల్లించుకోవాలి. నేను ఆల్రెడీ జల్లించాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ పిండి చల్లారింది. చల్లారిన తర్వాత నేను ఇప్పుడు 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. అంటే మొత్తం పిండి ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు 2 గ్లాసుల పిండి మాత్రమే కలుపుకుంటున్నాను. పిండి ఎంతైతే తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇదిగోనండి, నేను బెల్లం ఆల్రెడీ సన్నగా తురుము పెట్టానండి, ముక్కలు లేకుండా. దీన్ని కూడా 2 గ్లాసులు కొలిచానండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ పౌడర్లో వేసుకోవాలి.
పంచదార బెల్లం కలిపి వేసుకుంటారు. మరి కొంతమంది అయితే ఓన్లీ పంచదారతో చేసుకుంటారండి. నేనైతే ఓన్లీ బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇందులో నేను నెయ్యి కొలత అనేది చెప్పలేదండి. నెయ్యి కొలత అనేది ఎందుకు చెప్పలేదంటే ఎవరు టేస్ట్కి తగినట్లు వాళ్ళు వేసుకుంటారండి. నెయ్యి అనేది వాళ్ళ ఇంట్లో నెయ్యి ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడగా వేసుకుని ఇలా ఉండలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సంక్రాంతికి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నేను చెప్పిన కొలతలతో అందరూ చేస్తారు, కానీ పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా వీలుగా పర్ఫెక్ట్గా వచ్చేలా నేను పక్కా కొలతలతో చూపించానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్?